మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ దైనందిన జీవితంలో మీరు యోగ సాధన చేస్తున్నారా? మీరు చేస్తున్నా. అంటే ఏం చేస్తారు సార్ యోగ సాధన అంటే? అవి చాలా ఉన్నాయి, అన్నీ చేయలేము. మీరు చేస్తున్నవి యమ నియమ అష్టాంగ యోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నియమము ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానం, ధారణ, సమాధి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చేస్తున్నవి? నేను చేస్తున్నది ధ్యానం, ప్రాణాయామంలో 3 భస్త్రిక, కపాలభాతి, నాడీ శోధన, ఇవన్నీ కూడా ఏకాగ్రతకు బాగా పనికొస్తాయి. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఈ మిగతా కొన్ని ఉన్నాయి ఆసనాలు, వాటి వల్ల శరీరంలో సౌలభ్యం, శరీరంలో ఒక సటిలిటీ, సపుల్నెస్, మనిషికి ఒక రకమైనటువంటి సులువు వస్తుంది. ఏ వైపైనా వంగగలరు, అక్కడికంతా రక్త ప్రసరణ జరుగుతుంది. మీరు కొన్ని అవయవాలు వాడకపోతే వాటిలో అట్రిషన్ వస్తుంది, అంటే అవి నిరుపయోగం, మా అవసరం వీడికి లేదు అనుకొని అవి కుంచుకుపోతాయి. నిద్రాహారం 5 అన్నారు కదా, అవును, పంచేంద్రియాలను వాడాలి, అన్నీ వాడాలి. ఏది వాడకపోయినా అనారోగ్యమే. మన అవయవాలకి అందవలసిన ఆక్సిజన్ తగిన మోతాదులు అందకపోబట్టే, అక్కడ రక్త ప్రసరణ సరిగా లేకపోబట్టే అక్కడ నొప్పులు, అక్కడ రకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఏం చెప్పాలి, మనం అనుకున్నట్టుగా ఈ చెయ్యి వెనక్కి పోదు. ఎందుకంటే మీరు వాడలేదు దాన్ని. మీరు వేసేటువంటి భుజంగాసనంతో భుజాలు గట్టిపడతాయి, మీకు అక్కడ శక్తి వస్తుంది, వాటికంతా ఆ అవయవాలకంతా రక్త ప్రసరణ జరుగుద్ది, ఆక్సిజన్ వెళ్తుంది, అవి ఉపయోగంలోకి వస్తాయి. మీరు వాడకపోతే ఉపయోగంలో ఉండవు. మీరు ఏమేమి ఆసనాలు వేస్తుంటారు సార్ రోజు? ఒకప్పుడులాగా పద్మాసనం వేయలేదు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫేమర్ బోన్ మల్టిపుల్ ఫ్రాక్షన్ అయినప్పుడు లోపల రాడ్ పెట్టారు. దానికి ఇక నాకు కూర్చునే సౌలభ్యం లేదు. కానీ ఆసనం కాదు, కానీ నేను కుర్జీలో కూర్చొని అన్ని రకాల ఆసనాలు చేస్తాను. ఈవెన్ సూర్య నమస్కారాలు కూడా కుర్జీలో కూర్చొని చేయగలను, చేస్తాను. తర్వాత భుజంగాసన్, సర్వాంగాసన్ నాకు చాలా ముఖ్యం. సర్వాంగాసన్ వల్ల శిరస్సుకి రక్త ప్రసరణ బాగుంటుంది. సర్వాంగాసనం చాలా మంచి ఆసనంగా చెప్తారు కదా? అవును, సర్వాంగాసనం చాలా మంచి ఆసనం. భుజంగాసనం కూడా చాలా మంచిది. తర్వాత ఈ బ్రిడ్జ్ అంటాం, సేతుబంధాసనం, అది నడువుకి చాలా శక్తినిస్తుంది. వంగిపోరు, మనిషి ఇంత వయసులో కూడా నిటారుగానే ఉంటాం, లేకపోతే ఇలా వంగిపోతారు. అది చేస్తాను. వీటన్నిటికన్నా ముఖ్యంగా అన్ని ఆసనాల తర్వాత ప్రశాంతంగా, దాని శవాసనం అనే మాట కరెక్ట్ కాదు, యోగ నిద్ర, అది కనీసం 5-6 నిమిషాల సేపు అలా ప్రశాంతంగా ఉండడమే చాలా ముఖ్యం. దానివల్ల ప్రశాంతత వచ్చేస్తుంది. ప్రశాంతత అనేది మొట్టమొదటి పునాది ధ్యానానికి. ఆ తర్వాత ధ్యానం చేసుకో. అది మీరు చేస్తుంటారా? చేస్తాను. ప్రతి దాని మీద దృష్టి సారిస్తాను. అంటే ఇట్ట చూడడం కాదు, అదే మనసు స్కాన్ చేస్తుంది, ఆటోమేటిక్ స్కాన్, అన్ని దగ్గర ప్రశ్నించుతూ పోతుంది. అంతా హాయిగా రిలాక్స్ అయిపోయింది, ఎక్కడ బిగుసుకోవడం అనేది ఉండదు. ఇలాంటి ప్రశాంత స్థితికి 5-6 నిమిషాలు పడుతుంది. 1 నిమిషం పడుకొని అయిపోయింది అని లేచిపోవడం కాదు. 5-6 నిమిషాలు కన్నా ఎక్కువ ఉంటే నిద్రలోకి జారిపోతాడు, అది మంచిది కాదు. యోగ నిద్ర అనేది సటిల్గా ఒక పాయింట్ వరకు వచ్చి స్పృహలో ఉండి రిలాక్స్ కావడం. ఆ తర్వాత ధ్యానానికి కూర్చుంటే ధ్యానం చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. అది లేకుండా మీరు ధ్యానంలో కూర్చుంటే చిత్తవృత్తి నిరోధకం ఉండదు, అది అట్టట్లు తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రశాంతత నుంచి నెక్స్ట్ స్టెప్పే ధ్యానం. పతంజలి యొక్క అష్టాంగ సూత్రాలు 8 సూత్రాల్లో కూడా యమము, నియమము, ఆసనము, ఇలాగ మొత్తం లిస్ట్ ఉంది కదా. లాస్ట్ సమాధి స్థితి. ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవుతారా? నేను సమాధి దాకా రాలేదండి, కేవలం ప్రస్తుతానికి ధ్యానం వరకే ఆగిపోయారు. మరి యోగాని సైన్స్ అనాలా? డెఫినెట్లీ సైన్స్. WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అందరూ సైంటిస్టులే, బ్యూరోక్రాట్స్ ఉండరు అక్కడ. అవును, బ్యూరోక్రాట్స్ అంటే ఏదో ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అది కాదు, వీళ్ళు సైంటిస్టులు, ప్రాక్టీషనర్స్. వాళ్ళు ఒక యాప్ డెవలప్ చేశారు, ఎం యోగా అని. WHO ఎం యోగా. వాళ్ళ అధ్యయనంలో తేలింది ఏంటంటే, ఈ కెమికల్ మందుల కన్నా, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ కన్నా శరీరాన్ని ఒక స్థితిలో, మంచి స్థితిలో పెట్టుకోవడానికి యోగా చాలా అవసరం. యోగా చేయండి, దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళు, అంతే అర్థం. ప్రతి ఇప్పుడు అసలు కోర్సులో పెట్టమన్నారు, అలోపతి కోర్సులో. అది మన ఆయుర్వేదంలో ఎప్పుడో ఉంది. ఇవాళ వాళ్ళు తిరిగి మన దగ్గరికే వస్తున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, వాడు చెప్తే గానీ మనం గమనించట్లేదు. WHO ఎం యోగా యాప్ అని మాట్లాడతామే కానీ మన వేదాల్లో చెప్పింది అదే కదా, మన ఆరోగ్య సూత్రాలు వాగ్భట్టుడు రాసింది అదే కదా, చరకుడు చెప్పింది అదే కదా, సుశ్రుతుడు చెప్పింది అదే కదా అన్న మాట రాదు. ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు కదా,
వీళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఎవిడెన్స్ ఉండాలంటారు. ఇప్పుడు ఇందులో ఎవిడెన్స్ కనుక్కున్నట్టేగా వాళ్ళు. ఉంది మీరు WHO ప్రమాణం. ఇవాళ ఏ వ్యాక్సిన్ చేసినా ఏ ముందు చేసినా WHO ఎండార్స్మెంట్ లేనిది అది ఎక్కడ వాడరు. అది ఆ స్థితికి వచ్చింది ఇవాళ. యోగాని యాక్సెప్టెన్స్ సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఆహార నియమాల్లో భాగంగా ఒకప్పుడేమో ఏకభుక్తం అనేవాళ్ళు, ఉపవాసం అంటుండేవాళ్ళు. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీంతో మీకు ప్రాక్టీస్ ఉందా వీటిల్లో? డిఫరెన్స్ అని కాదు కానీ రెండు వేరే సబ్జెక్ట్స్. ఒకటి ఏకభుక్తం అనేది ఎందుకనంటే అది ఆనాటి జీవన శైలి. అప్పుడు ఇన్ని వ్యాపారాలు లేవు, ఇన్ని వస్తువులు, ఇంత కన్జ్యూమరిజం లేదు, ఇన్ని వ్యవహారాలు డీల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వ్యవసాయదారులు బేసిక్గా వ్యవసాయం ఎందుకు చేస్తారు? ఆహారం కోసం. అంటే ఒక జీవి మనుగడ సాగించాలంటే వ్యాపారం కాదు కావాల్సింది, ఆహారం కావాలి, అంతే కదా. ఆహారం ఎట్లొస్తుంది అంటే వ్యవసాయం చేస్తూ వస్తుంది. నేను వ్యవసాయం చేయడం అనేది ఆ కష్టం చేయడానికి ఇష్టపడక నేను ఉద్యోగం చేసుకుంటాను, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు చేస్తున్నారు ఉద్యోగం? జీతం వస్తుంది. జీతం ఎందుకు? ఆహారం కొనుక్కోవడానికి. ఆ పని మన వాళ్ళు ప్రాచీనులు ఆహారమే, వ్యవసాయమే ప్రతి ఒక్కరూ. ఈవెన్ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా 1 ఎకరా పొలము ఏదో నారుబడి ఉండేది మినిమం. కావలసినటువంటి ఇంటికి కావాల్సిన ధాన్యం పట్టించుకునేవాళ్ళు. పెసలు, జొన్నలు, మినువులు అన్నీ పట్టించుకునేవాళ్ళు. అది ఆహారం చేసుకొని దేవ ప్రార్థనతో కాలం గడిపేవాళ్ళు. వాళ్ళకి ఏకభుక్తి సరిపోతుంది. శారీరక శ్రమ కేవలం ఆ 6 రోజులు 6 నెలల పంట. ఇప్పుడు కానీ 2 నెలల పంటలు వచ్చినాయి కానీ 6 నెలలు వ్యవసాయం, మిగతా 6 నెలలు ఖాళీ. వర్షాకాలం బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, ధ్యానం చేసుకునేవాళ్ళు. ఆ 6 నెలల శ్రమకి అప్పుడు బహుశా ఉదయం సద్దనం లాంటివి తినేవాళ్ళు, మధ్యాహ్నం ఏదో భోజనం చేసేవాడు, రాత్రికి అక్కర్లేదు. కానీ ఇవాళ అది కాదు. ఒత్తిడి వల్ల కూడా మీకు ఆహారం చాలా అవసరం అవుతుంది. చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి మీ సమస్యలు ప్రారంభమవుతాయి. పాలవాడు ఇంకా రాలేదు, పేపర్ ఇంకా తెచ్చేయలేదు, పేపర్ చదవాల్సి కూడా ఒక వ్యసనం అయిపోయింది. పాలవాడు ఇచ్చిన కాఫీ తాకపోతే వ్యసనం అయిపోయింది. పనివాళ్ళతో ఏదో సమస్యలు ఉన్నవాళ్ళకి పనివాళ్ళు ఉంటారు, సమస్యలు వస్తాయి. ఇవి కాక ఆయన వ్యాపారాలు, సందర్శకులు, తను చేసిన సోషల్ ఆబ్లిగేషన్స్, ఇన్ని ఒత్తిడిలో మీ ఆహారం సరిపోదు. ఎంత క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయో మీరు ఒక విషయం గురించి ఆలోచన చేశారంటే కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. మరి శరీరానికి పోషణ ఆలోచించినా క్యాలరీస్ బర్న్ అవుతాయా? అయ్యో విపరీతంగా అవుతాయి. మదన పడ్డారంటే ఇంకా ఎక్కువ అవుతాయి, బెంగ పడ్డారంటే ఇంకా ఎక్కువ అవుతాయి, దిగులు పడ్డారంటే నాశనం అయిపోతుంది. అంటే ఫిజికల్గా మూమెంట్సే కాకుండా మనసును కష్టపెట్టే కొద్దీ కూడా క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి. ఏ కాదు, రివర్స్లో కూడా మాట్లాడుకున్నాం. మీరు ఆనందపడే కొద్దీ, ఆహ్లాదం పెంచుకునే కొద్దీ మీకు ఎక్కడైనా తుష్టి, పుష్టి, సంతృప్తి, మొహంలో తేజస్సు, వర్చస్సు వస్తాయి. దానికి ఆపోజిట్ సమస్యలు, యాంగ్జైటీసు, ఆందోళనలు, నిర్వేదాలు, నిరాశలు, నిస్పృహలు కుంచేస్తాయి. ఇవి కుంచుతాయి, అవి పెంచుతాయి.